బైరెడ్డి శబరి గారు నంద్యాల ఎంపీ వారు ఈరోజు ట్వీట్ చేసిన దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం తరపున అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేశారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవికి అయితేనేమి, జగన్ గారికి అయితేనేమి ఎటువంటి ఆధారం దక్కలేదు, మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు పర్మిషన్ తీసుకోవాలని వాళ్ళ కాళ్ళ దగ్గర కావాలని నువ్వు చూస్తున్నావు కూటమి దగ్గరికి, కానీ నీకు ఎక్కడా కూడా ప్లేస్ దొరక ఈరోజు బైరెడ్డి శబరమ్మ గారు నంద్యాలకు వచ్చి చేసుకోమని చెప్పారు. అది వాస్తవమే. నువ్వు పాన్ ఇండియా స్టార్ 1000 కోట్ల బడ్జెట్ తో ముందుకు వెళ్ళాలని చూస్తున్నావు. కూటమి ప్రభుత్వము మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు కాదని నువ్వు ఆంధ్రప్రదేశ్ గేటు కూడా తాకలేవు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారు ట్వీట్ చేసిన దాంట్లో వాస్తవంగానే ఉంది. ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి ప్రీ రిలీజ్ పెట్టుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడో కూడా ప్లేస్ దొరక్క ఈరోజు నానా అవస్థలు పడుతున్నటువంటి ఉన్నారు. శబరి చెప్పినట్టు ఆ రోజు నువ్వు నంద్యాలకు వచ్చి శిల్పా రవి గారికి ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు అదే పర్మిషన్తోనూ నంద్యాలలో పెట్టుకొని ప్రీ విలేజ్ చేసుకోవచ్చు. మీరు అలా పెట్టుకుంటే ఇటు పవన్ కళ్యాణ్కి అయితేనేమి, ఇటు కూటమి ప్రభుత్వానికి అయితే పెద్ద ఒరిగేదేం లేదు. మీరు కూడా ఏం ఒరిగేదేం లేదు. ఈరోజు అల్లు అర్జున్ అనే వ్యక్తి రాష్ట్రంలో ఇంత పాపులర్ హీరో కావడానికి కారణం కేవలం చిరంజీవి వాళ్ళ కుటుంబం నుండి, కొనాల ఫ్యామిలీ నుండి. ఈరోజు అటువంటి వ్యక్తులను ఈరోజు జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనేమి, చిరంజీవి అభిమానులు అయితేనేమి, ఇటుపక్క కూటమి నాయకులు అయితేనేమి ప్రతిసారి నువ్వు విమర్శిస్తూ ఉన్నారు. ఈ అల్లు అర్జున్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏ ప్లాట్ఫామ్ నుంచి వచ్చాను అనేది మర్చిపోయి ఈరోజు నీ కొద్దో గొప్ప ఏదో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి అని ఈరోజు ఆయన సినిమాలోనే కాదు పవర్ స్టారు, రాజకీయాల్లో కూడా ఒరిజినల్ పవర్ స్టార్ అనిపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ యొక్క మన జరిగినటువంటి బియ్యం మాఫియాలో ఆయన యొక్క రియాలిటీ ఏంటి అనేది, ఆయన యొక్క పవర్ స్టార్ ఏంటి అనేది చూపించారు. అటువంటి కుటుంబం నీకు అండదండలు ఇస్తేనే ఈరోజు నువ్వు స్థాయికి ఎదిగావు. దాన్ని మర్చిపోయి విమర్శలు చేయడం జరుగుతుంది. కాబట్టి అల్లు అర్జున్ గారు మీకు తగదు. మీకు ఎక్కడ కూడా ఈరోజు మీరు చేసే ప్రీవిలేజ్ కూడా మరో శిల్పా రవితో చర్చించి చేసుకోండి. అటు వారికి కానీ మీకు కానీ ఎటువంటి కానీ అక్కడ ఒరిగేదేం లేదు, చేసేదేం లేదు. కాబట్టి నువ్వు ఇక్కడ నుంచైనా తెలుసుకొని మెగా ఫ్యామిలీని, ఇటు కూటమి నాయకుల్ని విమర్శలు చేయకుండా ఉండడం మంచిది. లేదంటే భవిష్యత్తులో నీకు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్ర కర్నూలు డిస్ట్రిక్ట్ కాదు అని నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈరోజు నాగేంద్ర బాబు గారు మన మెగా ఫ్యామిలీ గురించి ఏదో ట్వీట్ చేసినట్టు మాకు న్యూస్ వైరల్ అవుతుంది. అది మాకు సంబంధించింది కాదనుకుంటున్నాను. యాక్చువల్గా మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే కుటుంబంలాగా ఉన్నాము. ఇక్కడ అందరు కలిసి సినిమాని కూడా ఫుల్ కలర్ఫుల్గా చేస్తున్నాము. ఇది నేషనల్ సినిమా, వైడ్ సినిమా. ఇది పుష్పవన్ ఎలా ఉందో దానికి డబల్ ఉంటుంది సినిమా. ఇది దీనికోసం చాలా లక్షల మంది, కోట్ల మంది ఎదురు చూస్తున్నారు ప్రపంచం సినిమా చూడాలని. ఇలాంటప్పుడు ఈ ట్వీట్లు వైరల్ అవ్వడం వల్ల ఎవరికేం నష్టమేం కాదు. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే, ఎప్పుడైనా కానీ వాళ్ళు ఒకటే. సినిమా పరంగా చూడండి. ఇది నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా. ఇది సినిమా వరకు మీకు అందరికి తెలిసిందే, దానికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారని. ఒక సినిమాగా చూడండి, పొలిటికల్గా చూడొద్దండి. పొలిటికల్ అనేది లేదు. సినిమా పరంగా ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినారు. మన తెలుగు సినిమా ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఆయన. నేషనల్ అవార్డు ఇప్పటివరకు ఏ హీరో తీసుకురానటువంటి నేషనల్ అవార్డు ఆయన తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చినారు. అలాంటి వారిని మనం గౌరవిస్తాం. సినిమాగా చూద్దాం. నాగబాబు గారు అది అని మనకనేది ఎక్కడ లేదు, మా వరకు రాలేదు. మేమంతా ఒకటే అని చెప్తున్నాము. ఇలాంటివన్నీ రూమర్స్ మేము పట్టించుకోము. అందరూ మెగా ఫ్యామిలీ అంతా కలిసే చేస్తున్నాం సినిమా కూడా. ఇక్కడ కూడా మన ఊర్లో కానీ బయట కానీ ఎక్కడో అక్కడక్కడ ఉంది. కానీ ఏదో వీళ్ళు ఫేస్బుక్ల ద్వారా చెప్పినంత మాత్రం నిజం కాదు. మేము దాన్ని పట్టించుకోవట్లేదు. ఇంకోటి శబరి మేడం గారు కూడా ఏదో నంద్యాలలో ఫంక్షన్ పెడితే బాగుంటుందని సంతోషం అండి. మాకు కూడా అట్లా నంద్యాల కర్నూలు జిల్లాలో పెడితే మా అంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే కర్నూలు జిల్లా నుంచి మేమే భారీగా కొన్ని లక్షల్లో వచ్చి ఆ ఫంక్షన్ని గ్రాండ్గా చేసాం. అంటే ఆయన ఇప్పుడు నేషనల్ స్టార్ కాబట్టి ఎక్కడెక్కడో పాట్నాలో, బీహార్లో అట్లా చోటనే కొన్ని లక్షల మంది వచ్చి ఆయనకి ఆదరిస్తున్నారు. అక్కడే కంట్రోల్ కావట్లేదు. మన లాస్ట్ మూమెంట్లో ఫ్రెండ్ అండ్ కలిసి వచ్చినప్పుడు కూడా అక్కడ జనం చూశారు మీరు ఎలాగుందనేది. మేము కూడా సంతోషిస్తాం మీరు చెప్పినందుకు.
కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆయన కంట్రోల్ చేయడానికి సరిపోదు. ఆయన యాక్చువల్గా చిత్తూరు కానీ నంద్యాల కానీ ఆంధ్రలో ఒక చోట పెట్టాలని చాలా ప్రయత్నిస్తున్నారు. ఆయన కూడా ఒకసారి ఇక్కడ ఇది చిత్తూరు యాస సినిమా కాబట్టి చిత్తూరులో కంపల్సరీ చేయాలని తిరుపతి కానీ చేస్తున్నారు. ఆయనకి ఏమంటే సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందులు ఎదురుపడతాయి. దాంట్లో అభిమానులు కూడా చాలా ఇబ్బందులు పడతారు. భారీగా తరలివస్తారు. ఈరోజు యూసుఫ్ కూడా హైదరాబాద్లో కూడా కంట్రోల్ కావట్లేదు వాళ్ళకి. పోయినసారి పుష్ప1కే చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. లక్షల్లో వస్తారు ఆయనకి. అది అందరూ చూస్తున్నారు. మీరు కూడా మాకు కూడా సంతోషమే. ఎక్కడ కానీ మన కర్నూలు జిల్లాకి హీరో పెట్టడం చాలా సంతోషమే. మనం సినిమాని సినిమా పరంగా చూస్తున్నాం. పుష్ప2 రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అందరూ ఎవరెవరో అంత ట్రోల్స్ పెడుతున్నారు. ఇవన్నీ కాదు. మెగా ఫ్యాన్స్ అన్నాక మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. ఈ కింద పెట్టే వాళ్ళ ట్రోల్స్ నమ్మకండి. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే, మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పుష్ప2 మాత్రం డిసెంబర్ 5న వస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఎవరు ఏం ట్రోల్స్ నమ్మకండి. పుష్ప2 మాత్రం తగ్గేదే లే. ఇప్పుడు డిసెంబర్ 5 వచ్చేసి అల్లు అర్జున్ సినిమా పుష్ప2 రిలీజ్ అవుతుంది. దాంతోపాటు ఈరోజు వచ్చేసి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అవన్నీ ఏం పట్టించుకోవద్దండి. అవన్నీ ఏం పట్టించుకోకున్నట్లు సినిమా లెక్క చూడండి. అంతేగాని ఏదైతే అన్ని పట్టించుకొని మీరు దిగులు చెందకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.